ద లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా 31:3 వ్రాయబడినట్టుగా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపిస్తున్నాను. దేవునికి మహిమ. అది శాశ్వతమైన ప్రేమ అంట. మధ్యలో విడిపోయే ప్రేమ కాదు, దూరమైపోయే ప్రేమ కాదు. నీ జీవితకాల పర్యంతము వరకు, ఇంకా చెప్పాలంటే యుగ యుగముల వరకు నిన్ను ప్రేమించే ప్రేమ అన్నమాట అది. అందుకనే మనుషుల ప్రేమ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో అది ప్రేమ తగ్గిపోయి ఏదో ఒక టైంలో మనకి అసహ్యం వచ్చే రీతిగా ఉంటుంది. అది మరలా మనమే సరి చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలా అనిపించదనమాట. అది రోజు రోజుకి పెరుగుతుంది, రోజు రోజుకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, రోజు రోజుకి ఇంకా ఎంతో మధురంగా ఉంటుందన్నమాట. అందుకని అంటున్నాడు, అది శాశ్వతమైన ప్రేమ. మధ్యలో దాని రంగులు మారిపోయే ప్రేమ కాదు, లేకపోతే దాని యొక్క ప్రభావాలు మారిపోయే ప్రేమ కాదు, ఆ ప్రేమలు మారిపోయే ప్రేమ కాదనమాట. అందుకే శాశ్వతమైన ప్రేమ. దావీదు మరి నీ దేవుడు తప్పు చేశాడు, తప్పు చేసినా కూడా మొదట్లో ఎలా ప్రేమించాడు అలాగే ప్రేమించాడు. ఎందుకంటే దావీదుతో దేవుడు మరి మాట్లాడి ప్రవక్తను పంపించి ఆయనతో మాట్లాడించి ఆ తప్పును ఒప్పింపచేసి దాన్ని క్షమించి ఆ దావీదుని తిరిగి మరలా తన యొద్దకు చేర్చుకొని ఆయన ఆయన విడిచిపెట్టకుండా తన జీవితకాల పర్యంతము వరకు ఆయన కృపతో ఆయన నడిపించుకున్నాడు కదా. అదే మామూలు వ్యక్తి అయితే చేసిన పాపాన్ని బట్టి వదిలేస్తాం, విడిచిపెడతాం, పక్కకు పెట్టేస్తాం. వీడు మంచివాడని ఒక ముద్ర, మంచివాడు కాదు అని ఒక ముద్ర వేసేస్తాం. ముద్ర వేసి ఆ వ్యక్తిని మనం దూరం చేస్తాం. కానీ దేవుడు మాత్రం ఆయనని ప్రేమించి ఆయన దగ్గరికి మనిషిని పంపించి, నువ్వు తప్పు చేసావు దావీదు, తప్పు ఒప్పుకొని దేవుడి దగ్గర మరలా క్షమాపణ పొందుకో, నువ్వు బాగుంటావు. లేకపోతే నీకు శోధన వస్తుంది, శాపం వస్తుంది, పాపం నీ మీదకి వచ్చేస్తుంది అని ఆయనని బ్రతిమలాడి దేవుడు కార్యం చేశాడు కదా. ఈరోజు దేవుడు మననైనా అలాగే నడిపిస్తాడు, కానీ తోసివేయడు, విసిరివేయడు, పక్కకి నెట్టివేయడు అనమాట. ఆ రీతిగా దేవుని ప్రేమ శాశ్వత కాలం అంతా ఉంటుంది. అది విడనాడిన ప్రేమ, విడిపోని ప్రేమ, విడిచిపెట్టే ప్రేమ కాదనమాట. అటు కృపలు దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, నువ్వు మాట్లాడినందుకు వందనాలు. నీది శాశ్వతమైన ప్రేమ ప్రభా, శాశ్వతంగా ప్రేమించే ప్రేమ ప్రభా. ఆ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మనుషులెవ్వరు ఇవ్వలేని ప్రేమ నువ్వు మాకు ఇస్తావు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రేమలో అయా కల్మషం ఉండదు, అవిశ్వాసం, అవిధేయత ఉండదు ప్రభా. అటువంటి ప్రేమను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ప్రేమ మా జీవిత కాలం అంతవరకు కూడా తండ్రి మేము పొందుకుంటూ అయా నీలో ఎదిగి నీలో ఫలించే వారిగా మమ్మల్ని ఉంచండి. ఈ ప్రేమ మాకు దూరం కాకూడదు తండ్రి, మేము దూరం చేసుకోకూడదు తండ్రి. అలాంటి రీతిగా సహాయం చేసి నడిపించుకొని ఘనత ప్రభావాలు పొందుకొని మా చుట్టూని కంచె వేసుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.